వడ్లు ఇసుక అక్రమాలతో పాటు సంక్షేమ శాఖలోనూ 2000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. లక్ష్మణ్కి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లు, ఇసుక రవాణా, సంక్షేమ శాఖ టెండర్లలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలంటూ ప్రతి సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఊరికేనే రాజీనామా చేస్తున్నాడని కాదు, జోక్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతులు అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్న నాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒకసారి రాజీనామా చేసి చూడు. ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా. ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా. అటాలం పటాలం చెయ్య. నేను మంత్రి కాకముందు ఏ విధంగా ఉన్నానో ఈరోజు కూడా అదే విధంగా ఉంటున్నా. దళిత ముస్లిం ఉన్న ఒక దూరం నువ్వు. ఇంకా అహం దగ్గర నీకు. ఇసుక గురించి మాట్లాడతావు, వడ్ల గురించి మాట్లాడతావు, పప్పు గురించి మాట్లాడతావు, నూనె గురించి మాట్లాడతావు. నువ్వే మంత్రి పని చేసినావు కదా, సంవత్సరం కాలకెళ్ళి మాట్లాడలే కదా. మీ హరీష్ రావు దొరగారి మీద అనగానే గంత ఉలిక్కిపాటు ఎందుకు? దళిత దొర జర ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకో దయచేసి ఈశ్వర్ గారు. నువ్వు ఇట్లా అబ్స్ట్రక్ట్ వస్తా, కాగితం పట్టుకొని వస్తా. కంపెనీ నోట్ ఇది అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్. ఇది ఇట్లా డాక్యుమెంట్ పట్టుకుని నేను వస్తా. మా అధికారులను మొత్తం తీసుకొస్తా. హరీష్ రావు టైం డేట్ ఫిక్స్ చేయమని చెప్పు. నేను మాట కట్టుకోవడం. మీ హరీష్ రావు దొర దగ్గర మెప్పు పొందాలంటే ఇక వేరే విధంగా మెప్పు పొందే విధంగా నువ్వు యాక్షన్ చేయి. నువ్వు యాక్షన్లో నువ్వు కింగు.